Hello everyone, welcome to నీలగిరి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ అందరూ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్లో వింటున్నారు. థర్డ్ సెమ్లో మనకు వచ్చేసి ఆర్డిబిఎంఎస్ సబ్జెక్ట్ ఉంది అని ఇంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేశాము. ఇక్కడ ఆర్డిబిఎంఎస్ వీడియోస్లో కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేశాము. ఆర్డిబిఎంఎస్ అనేది సబ్జెక్ట్ నేము. ఇక్కడ ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ డేటాబేస్లో ఉన్న డేటాని మనం ఆర్గనైజ్ చేయడానికి, అంటే కంపెనీస్లో ఉన్న డేటాని మనం ఆర్గనైజ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాము. డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాము. మరి డిబిఎంఎస్ అనేది సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టు స్టోర్ ద డేటా, అప్డేట్ ద డేటా, మోడిఫైయింగ్ ద డేటా, డిలీటింగ్ ద డేటా. ఆ డిస్కషన్లో ఈ సబ్జెక్ట్స్లో మనకు ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అందులో 5-6 టాపిక్స్ అయిపోయాయి. మేజర్ టాపిక్స్ ఇంట్రడక్షన్ కూడా అయిపోయింది. దానికి కంటిన్యూషన్గా ఏంటి అంటే ఇక్కడ ఆర్డిబిఎంఎస్లో ఉన్న టాపిక్లో ఫస్ట్ యూనిట్ టాపిక్స్లో డేటా మోడల్స్ అనేది ఇంపార్టెంట్. ఆ డేటా మోడల్స్ టాపిక్ డిస్కస్ చేశాము. ఆ డేటా మోడల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటి అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. నెక్స్ట్ ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఏమేమి ఉంటాయి డేటా మోడల్స్లో అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఉంటుంది, రిలేషనల్ మోడల్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ ఉంటుంది, నెక్స్ట్ హైరార్కికల్ మోడల్ ఉంటుంది, నెట్వర్క్ మోడల్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉన్నాయి. ఇంతకుముందు డిస్కస్ చేసాం మనము. మళ్ళీ ఇప్పుడు ఈఆర్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే మనకు రిలేటెడ్ టాపిక్కి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి రివ్యూ చేసి నేను టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది, రిలేషనల్ మోడల్ అనేవి 2 మోడల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్లో మేజర్గా డేటాబేస్ డిజైన్ చేస్తాము, డేటాబేస్ని డెవలప్ చేస్తాము. ఎలా డెవలప్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ దీస్ 2 మోడల్స్. ఏంటివి అవి అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఒకటి ఇక్కడ ఉంది, నెక్స్ట్ రిలేషనల్ మోడల్ అనేది ఒకటి. ఇక్కడ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఎంటిటీ రిలేషన్షిప్. మరి ఎంటిటీస్ అంటే ఏంది, రిలేషన్షిప్ అంటే ఏంది అని అనుకుంటే ఇక్కడ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్లో ఏముంది అంటే ఇక్కడ ఒక డయాగ్రామ్లో చూపిస్తున్నాను. ఏదైనా కానీ బ్యాంక్ అనేది ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ఆర్గనైజేషన్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద బ్యాంక్. బ్యాంక్ సాఫ్ట్వేర్లో, బ్యాంక్ రిలేటెడ్ వర్క్ చేసే సాఫ్ట్వేర్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. మరి ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యేది ఎలా అవుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంటిటీస్ అండ్ అట్రిబ్యూట్స్. ఏంటి ఎంటిటీస్ అట్రిబ్యూట్స్ ద్వారా అది డేటా స్టోర్ అయ్యింది. మరి ఆ ఎంటిటీని ఎలా ఐడెంటిఫై చేస్తాము ఏంటి అంటే ఇక్కడ కస్టమర్ అనేది ఒక ఎంటిటీ. కస్టమర్ అనేవాడు ఉంటాడు. డిపాజిటర్ ఎప్పుడైతాడు, అకౌంట్ ఉండి, ఒక అకౌంట్ ఆయనకు ఉంది. అకౌంట్ అనేది ఒక ఎంటిటీ, కస్టమర్ అనేది ఒక ఎంటిటీ, డిపాజిటర్ అనేది రిలేషన్షిప్. మరి ఒక కస్టమర్ అనేవాడు ఒక అకౌంట్ ఉన్నప్పుడు డిపాజిటర్ అవుతాడు. అంటే ఇప్పుడు ఈయన అకౌంట్ తీసుకున్నప్పుడు ఏమవుతాడు అంటే డిపాజిటర్ అవుతాడు. ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మనం అకౌంట్ హోల్డర్ అని అంటారు. అకౌంట్ హోల్డర్‌నే ఎప్పుడు రమ్మంటారు. అకౌంట్ ఎవరిదైతే వాళ్ళే ఇయ్యాలి, వాళ్ళే తీయాలి, వాళ్ళే కొన్ని పనులకు కంపల్సరీ అని అంటారు. అంటే ఏంది, కస్టమర్ అనేవాడు ఇంపార్టెంట్, అకౌంట్ అనేవాడు ఇంపార్టెంట్. మరి ఒక కస్టమర్‌కి ఒకే అకౌంట్ ఉండాలని ఏం లేదు, ఒకే బ్యాంక్‌లో ఉండాలని ఏం లేదు, ఏమీ లేదు. మరి కస్టమర్ రిలేటెడ్ డేటా అనేది బ్యాంక్ వాళ్ళకి కావాలి అంటే మరి ఏమేమి కావాలి? ఆ కస్టమర్ నేమ్ కావాలి, అండ్ సోషల్ సెక్యూరిటీ కావాలి, అంటే ఆధార్ నెంబర్ అవి ఇవి కావాలి. నెక్స్ట్ కస్టమర్ సిటీ, ఎక్కడి నుంచి ఉన్నాడు, ఏ ప్లేస్ అనేది రావాలి. నెక్స్ట్ కస్టమర్ స్ట్రీట్ అనేది రావాలి. నెక్స్ట్ ఈ కస్టమర్ అనేవాడు అకౌంట్ ఎంటిటీగా ఎప్పుడు కనెక్ట్ అవుతాడు, ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు వాళ్ళ అకౌంట్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇట్లా ఏంటివి అంటే ఈ డయాగ్రామ్ ద్వారా మనం డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది డేటాబేస్లో డిజైన్ అవుతుంది. మరి వేటిని ఎంటిటీస్ అంటారు, వేటిని
అట్రిబ్యూట్స్ అంటారు. ఎంటిటీ అనే వాటి ఏమేమి ఎంటిటీస్ అయితే అంటే విచ్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ రెక్టాంగిల్ సింబల్. రెక్టాంగిల్ సింబల్‌లో గనక రిప్రజెంట్ చేసే వాటిని ఏమంటారు? ఇక్కడ నుంచి చూడండి, అకౌంట్ అనేది రెక్టాంగిల్ సింబల్ అండ్ కస్టమర్ అనేది రెక్టాంగిల్ సింబల్. ఈ రెక్టాంగిల్ సింబల్‌లో ఉన్న వాటిని అన్నిటిని ఏమంటాము అంటే ఏంటిది? ఎంటిటీస్ అంటారు. ఎంటిటీ సెట్ అంటారు. ఎలిప్స్ సింబల్‌లో ఉన్నాయి అంటే ఇక్కడ ఉంది చూడండి. ఎలిప్స్ సింబల్‌లో ఉన్నాయన్నీ ఏమంటాము అంటే యాట్రిబ్యూట్స్ అంటాము. మరి ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ఏంటి అంటే ఒక్కొక్క ఎంటిటీకి ఒక్కొక్క యాట్రిబ్యూట్స్ ఉంటాయి. కస్టమర్ అన్నప్పుడు కస్టమర్ నేమ్, కస్టమర్ ఆధార్ నంబర్, హ్మ్, కస్టమర్ స్ట్రీట్, కస్టమర్ అడ్రస్, కస్టమర్ సెల్ నంబర్ అనేవి ఉంటాయి. అకౌంట్ అన్నప్పుడు ఏ బ్యాంక్ నేమ్ ఉంటది, అకౌంట్ నంబర్ ఉంటది, బ్రాంచ్ నెంబర్ ఉంటది, టైప్ ఆఫ్ అకౌంట్ ఉంటది. డిఫరెంట్ అనేవి వీటి యొక్క యాట్రిబ్యూట్స్ అయితే. ఈ ఎలిప్స్ సింబల్‌లో ఉండే వాటిని యాట్రిబ్యూట్స్ అంటాము. నెక్స్ట్ ఈ మధ్యలో లైన్స్ అన్నిటిని కూడా ఏమంటారు అంటే లింకప్. ఒకదానికొకటి లింకప్ చేసేది. ఏంటి? కనెక్ట్ చేస్తుంది కదా! కస్టమర్ నుంచి డిపాజిటర్ అయితాడు. డిపాజిటర్ అనేవాడికి అకౌంట్ ఉంటది. ఈ అకౌంట్ కస్టమర్‌ని ఎవరిని ఏ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంది? డిపాజిటర్ అనే ఇక డైమండ్ సింబల్ ఇగో విచ్ ఈస్ రిప్రజెంటెడ్ అమాంగ్ ఎంటిటీ సెట్స్. రిలేషన్‌షిప్స్ అమాంగ్ ఎంటిటీ సెట్స్. ఈ డైమండ్ సింబల్‌లో రిప్రజెంట్ చేసేది ఏంటిది? రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తది. ఒకవేళ కస్టమర్ లోన్ అని కూడా అనొచ్చు. లోన్ అకౌంట్. ఏ అకౌంట్ నుంచి లోన్ తీసుకున్నాడు. లోన్ అని రాసినామనుకోండి, ఇక్కడ లోన్ అనేది. నెక్స్ట్ లైన్స్ అనేవి విచ్ ఆర్ రిప్రజెంట్స్ యాజ్ ఎంటిటీ సెట్. రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఎంటిటీ సెట్స్. ఈ లైన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే కస్టమర్ నుంచి డిపాజిటర్‌కి, డిపాజిటర్ నుంచి అకౌంట్‌కి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ కస్టమర్ ఎంటిటీ నుంచి ఏంటిది మన అట్రిబ్యూట్‌కి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తాయి. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఈఆర్ మోడల్ అనేది ఇంపార్టెంట్ క్వెషన్. దట్స్ వై మళ్ళీ నేను రీకలెక్ట్ చేస్తున్నాను. ఈఆర్ మోడల్ అనే ద్వారా ఏం చేస్తాము అంటే ఎంటిటీస్ ఏంటివి, దాంట్లో అట్రిబ్యూట్స్ ఏంటివి అనేది డేటా మనకు తెలవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుండే ఏంటిది అంటే ఇక్కడ డేటాబేస్ అన్నాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంది? ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ యొక్క డేటా అనేది ఎక్కడ పోతే అక్కడ ఆయనకు డిఫరెంట్ డేటా ఉంటది. మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఇంటి దగ్గర పోతే ఇంటి దగ్గర వేరే డేటా ఉంటది. ఎవరి అబ్బాయి ఏంటి అనేది మీ డేటా అయితది. కాలేజ్‌కొస్తే ఏ స్టూడెంట్, ఏ గ్రూప్ నువ్వు ఏంటి అనేది ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటి అంటే ఇక్కడ ఆహ్ అదే నువ్వు పేషెంట్‌కెళ్ళావనుకోండి, హాస్పిటల్‌కెళ్ళావనుకోండి, పేషెంట్ టైప్ ఆఫ్ డేటా అనేది ఉంటది. అంటే ఒకే పర్సన్ అనేవాడు డిఫరెంట్ ప్లేసెస్‌కి పోయినప్పుడు డిఫరెంట్ డేటాని మనం కన్సిడర్ చేస్తాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేది ఉంది. ఇందాక నేను బ్యాంక్ అకౌంట్ గురించి చెప్పాను. ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ అని తీసుకుంటే మనం స్టూడెంట్ యొక్క ఐడి అనేది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ ఏమైతది అంటే స్టూడెంట్‌కి ప్రతి ఒక్కరికి స్టూడెంట్ ఐడి ఉంటది. నెక్స్ట్ నేమ్ ఉంటది, ఫోన్ నంబర్ ఉంటది, ఏజ్ ఉంటది. ఇప్పుడు స్టూడెంట్ రిలేటెడ్ ఇవన్నీ ఏమంటాము అంటే ఇందాక చూపించిన దాంట్లో ఎంటిటీస్ ఏవైతే తీసుకుంటామో అంటే రెక్టాంగిల్ సింబల్‌లో తీసుకుంటామో, ఎలిప్స్ సింబల్‌లో తీసుకునే వాటిని అట్రిబ్యూట్స్ అంటాము. అట్లా డిజైన్ చేసిన దానికి రిలేషనల్ మోడల్‌లో ఏం చేస్తాము అంటే టేబులర్ ఫార్మాట్ డేటాని డిజైన్ చేస్తాం. దిస్ ఈస్ ద టేబులర్ ఫార్మాట్ డేటా. మరి టేబులర్ ఫార్మాట్ డేటాని ఎందుకు డిజైన్ చేయాలి అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటాబేస్. మరి రిలేషనల్ మోడల్‌లో అలా డిఫైన్ చేసిన డెవలప్ చేసిన డిజైన్‌కి మనం ఏం చేస్తాము అంటే రిలేషనల్ మోడల్‌లో డేటాబేస్‌ని క్రియేట్ చేస్తాము. ఆ డేటాబేస్‌ని క్రియేట్ చేసినప్పుడు ఏమైతది అంటే ఇక్కడ స్టూడెంట్ అనే డేటాబేస్‌ని మనం క్రియేట్ చేస్తున్నా. స్టూడెంట్‌కి యొక్క డేటాబేస్ ఏమేమి ఉంటది? నాకు కావాలనుకుంటున్నా. ఆ స్టూడెంట్ యొక్క ఐడీ కావాలనుకుంటున్నా. ఆ స్టూడెంట్ యొక్క నేమ్ తెలవాలనుకుంటున్నా. ఆ స్టూడెంట్ ఫోన్ నంబర్ కావాలనుకుంటున్నా. ఆ స్టూడెంట్ ఏజ్ కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను అంటే డేటాని ఇలా స్టోర్ చేసుకుంటా. నువ్వు రాగానే ఏ గ్రూప్ నువ్వు, ఇంత నీ ఏజ్, నీ ఫోన్ నంబర్ ఏంది అని కలెక్ట్ చేసుకున్నాననుకోండి, ఆటోమేటిక్‌గా మనం డేటా అనేది ఓపెన్ అయిపోద్ది. ఇట్లా టేబులర్ ఫార్మాట్‌లో డిజైన్ చేసేదాన్ని ఏమంటారు? రిలేషనల్ మోడల్ డేటాబేస్ అంటాం. మరి ఇట్లా ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, మనకు ఏంటిది డేటా అనేది మల్టిపుల్ టైమ్స్ స్టోర్ గాకుండా ఈజీగా మనం డేటాని యాక్సెప్ట్ చేసుకోవడానికి టేబులర్ ఫార్మాట్‌లో క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ ఎప్పుడైనా టేబుల్ అనగానే మనకు గుర్తొచ్చేది కాలమ్స్
నెక్స్ట్ రోస్. మరి ఇక్కడ కాలమ్స్, రోస్ అని చూసినట్లయితే కాలమ్స్‌లో ఉన్న వాటిని టాప్ ప్లేస్‌లో ఉన్న వాటిని కాలమ్ హెడ్డింగ్ అంటాము. రోస్‌లో ఉన్నదాన్ని డేటా అంటాము. మరి ఇక్కడ కాలమ్ హెడ్డింగ్స్ అనకుండా ఇన్ డేటాబేస్‌లో మనం ఏమంటాము అంటే ఫీల్డ్ నేమ్స్ అంటాము. వీటన్నిటిని ఏమంటారు? ఫీల్డ్ నేమ్స్ అంటారు. కాలమ్ హెడ్డింగ్స్ అన్నిటిని. ఏమేమి ఉన్నాయి కాలమ్ హెడ్డింగ్స్ ఇక్కడ? స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఏజ్ అనేది ఏంటిది అంటే ఇక్కడ కాలమ్ హెడ్డింగ్స్ అంటాము. మరి ఇక్కడ డేటాబేస్‌లో ఏమంటాం? ఫీల్డ్ నేమ్స్ అంటాము. మరి ఇక్కడ ఫీల్డ్ నేమ్స్‌తో పాటు ఏమున్నాయి ఇక్కడ? రోస్. వీటన్నిటిని రోస్‌ని ఏమంటారు అంటే ట్యుపిల్స్ అంటారు. రోస్‌ని ట్యుపిల్స్ అంటాము. రికార్డ్స్ అంటారు. ట్యుపిల్స్ అంటారు. మరి రికార్డ్స్, ట్యుపిల్స్ అంటే ఏంటి అంటే ఒక రో గనక అబ్జర్వ్ చేస్తే ఒక రికార్డ్‌ని గనక మనం తీసుకుంటే అందులో ఇట్ విల్ బి గివింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ సింగిల్ పర్సన్. ఒక రికార్డ్‌లో ఏముంటది? ఒక రోలో ఏముంటది? ఒక సింగిల్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఈ ఫస్ట్ అనగానే ఆయన నెంబరు, ఏంటిది అకౌంట్ అనగానే ఆయన నేము, సెల్ ఫోన్ నెంబరు, ఏజ్. అంటే మనకి ఇది చూడగానే ఒక రో అనేది ఏమిస్తది? ఇట్ విల్ బి గివింగ్ ద సింగిల్ పర్సన్ డీటెయిల్స్. ఇట్ ఈస్ ద రిలేషనల్ మోడల్ డేటాబేస్. ఈ రిలేషనల్ మోడల్ డేటాబేస్‌లో డేటాని ఇలా క్రియేట్ చేసాం. అయితే ఇక్కడ డీబీఎంఎస్‌లో ఏముంటాయి అంటే మరి ఇందులో ఈ రిలేషనల్